నేను అనుకున్నదే జరిగింది. అభి పోయేటట్టు ఉండడు, వేరే డ్రైవర్ చూడమంటే చూడకపోతివి. ఆయన వేనక కూడా బతిలాడి తీసుకురమ్మంటే తీసుకురాకపోతివి. ఇప్పుడు ఇంటికి రైతులు వచ్చి గొడవ పెట్టబట్టి మన నలుగుట్ల ఇజ్జత్ పోయినట్టుగా అవట్టే. ఏ ఊకో అక్క, నువ్వు అట్లా మాట్లాడితే బాగా బాధపడతానని చూడవా? ఎట్లంటే అట్లనే అంటున్నావు. అసలు ఏమైంది బావా, చెప్పండి క్లారిటీగా. ఏమైందన్నా? అసలు ఏంది ఇదంతా? ఏంది అబ్బి ఓడేంది? కొత్త డ్రైవర్ కోసం చూసేంది? ఆ రైతులు వచ్చి ఇంటికాడ లొల్లి పెట్టుడు ఏంది? తాళం తీసుకోపోతా అని బెదిరించుడు ఏంది? ఇదంతా ఏందన్నా? నాకేం అర్థం అవుతలేదు. అసలు ఏమైంది చెప్పు. ఏం లేదురా, మనం అభిని డ్రైవర్ గా 4-5 సంవత్సరాల క్రితం మనం పెట్టుకున్నాం. మన అందరికి తెలిసిందే. వానికి ఏది కావాలంటే అది పెట్టిన. టిఫిన్లు అంటే టిఫిన్లు, మటన్ అంటే మటను, ఏదంటే అది. దాంతో పాటుగా వానికి కిరాణా సామాన్లు కూడా నేనే కట్టిన. వాడిని ఎట్లా అరుచుకోవాలనో అట్లా అరుచుకున్నా. వాడు ఏంది ఇప్పుడు 40-50 ఎకరాలు నార్మల్ దున్నిడు. పొలం దుక్కి స్టార్ట్ అయింది. దుక్కి స్టార్ట్ అయిన తర్వాత నాకు 10,000 ఇస్తేనే వస్తా, లేకపోతే రాను అన్నాడు. నేను బదిలాడినా, అని ఎక్కడ కలితే అక్కడ అడిగినా, అరే రారా, నేను మంచిగా అరుచుకున్నా కదా, నీకేం లోడ్ చేయలే కదా, నీకు 5,000 ఇస్తా రారా అని చెప్పిన. వాడు అయినా కూడా రాలేదు. బదిలాడిన 2-3 సార్లు బదిలాడినా రాలేదు. రైతులు ఇంటికి వస్తారు, లొల్లి అవుతుంది. ఏం చేయాలి? అయితే శంకరన్న ముచ్చటంటవా? అయితే శంకరన్న ప్రతి పసలు సురేష్ తొందు దున్నించుకునేటోడు. అయితే ఈసారి నార్మల్ ఎంత బదిలాడినా దున్నలేదట. అయితే మన దగ్గరికి వచ్చిండు. అప్పుడు అభి ఉన్నాడు కాబట్టి సరే అని చెప్పేసి నేను కూడా మాట ఇచ్చిన శంకరన్నకి. అయితే అభిగాడు పోయిన తర్వాత కూడా 15 రోజులు మన దగ్గరికి వచ్చిండు. సీరియల్గా డే బై డే వచ్చిండు. కాకపోతే ఏంటంటే అభి వస్తాడన్న నమ్మకం కొద్దీ నేను కూడా రేపు అనుకుంటా దాటేసుకుంటూ వచ్చిన. కాకపోతే అభిగాడు రాలేదు. రేపు తొవ్వ బంద్ అవుతుంది అనే టైంలో కోపం మీద వచ్చి తిట్టిపోయిండు. ఇది జరిగిన కథ. అయినా అభి మీద నమ్మకం పెట్టుకొని ఆయనకు మాట ఇచ్చడు కరెక్ట్ కాదన్నా. ఈయనకనే కాదు, ఇప్పుడు ఆ 100 ఎకరాల ఫీల్డ్ వాళ్ళందరు రైతులు మన నమ్ముకొని ఉన్నారు. ఇప్పుడు సడన్ గా పోయి మేము దున్నామా అంటే వాళ్ళు ఏమవుతుంది చెప్పు? నువ్వు ఫస్ట్ నుంచే ఏమన్నా డ్రైవర్ని ఎత్తుకుంటే మంచిగా ఉండు. ఇంత తొందర అంటే ఏడు దొరుకుతారన్నా, కష్టం. అబ్బో చెప్పినవుతి, మీ అన్న మన కోసం, తిండి కోసం, బట్ట కోసం ఎంతో కష్టపడి సంపాదించుకత్తే నువ్వేమో తినుకుంటా తాక్కుంటా రోడ్ల మీద తిరగబడితీవి. అప్పటికైనా అభి ఎక్కడ బంద్ చేస్తాడు అని 6 నెలల నుంచి కొత్త డ్రైవర్ కోసం పిచ్చి కుక్క లెక్క తిరగబట్టి అప్పటికి కూడా ఎవరు దొరకలేకపోయా. అభి బండి దిగిన వల్లే మీ అన్నకు గుండెలు వలిగినంత పని అయిపోయి ఈ ఫీల్డ్ అంతా ఎట్లా అని తిండి తిప్పలు మానేసి ఊరంతా తిరిగి అయినా గాని ఎవ్వరు దొరకకపోయి. అట్లకైనా చిన్నతనం చేసుకొని అభి దగ్గరకు పోయి అడిగితే ఆయన కూడా రానని. అభిన్న మాటలకి మీ అన్న మనసు బాధపడి రాత్రంతా నిద్రపోకుంటుండే. ఆయనను చూసి నా కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. నువ్వేమో ఇవన్నీ పట్టించుకోకుండా తాక్కుంటా తినుకుంటూ తిరగబడుతుంది. మీ అన్న నీకు చెప్తే ఎక్కడ నువ్వు బాధపడతావు అని నీకు ఈ విషయం తెలవకుండా చూసుకున్నాడు. అదే మీ నాన్న బ్రతుకుంటే నీ లెక్కనే చేస్తోడా? కొడుకా నువ్వు బాధపడకురా, ఈ పని కాకుంటే ఇంకో పని, ఇది కాకుంటే ఇంకోటి అని ఎనుకుండి ధైర్యం చెప్పకుండా, అదే ధైర్యంలో నువ్వు కొంచెం ధైర్యం ఇస్తే మీ అన్న ఇప్పుడు బాధపడుకుంటా ఇక్కడ కూర్చుంటేటోడా? ఎప్పుడు తాక్కుంటా తిరుక్కుంటా బయట తిరుగుడే గాని కొంచెం అన్న ఆయన కష్టం ఏంది సుఖం ఏందని పట్టించుకున్నావా నువ్వు తెలివికల్లోను అయితే? ఏ ఆగరాదే, వాడిని ఎప్పటికీ ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటావు. వానికి ఇష్టం వచ్చిన పని వాడిని చేయనియాలి. నాకు నా ఇష్టమైన పని చేద్దామంటే నాకు సపోర్ట్ లేకుండా చేసి, అప్పుడు సపోర్ట్ లేదు. వానికి నేను సపోర్ట్ ఇస్తానా. వాడికి ఏది కావాలంటే అది పైసా కానీ పనికాడ కానీ నేను సపోర్ట్ చేస్తా. ఎందుకంటే వాడు నా లెక్క కావద్దు. వానికి ఇష్టం వచ్చిన పని వాడిని చేయనియాలి. ఇబ్బంది పడుకుంటే ఇష్టం లేని పని చేయొద్దు. వాడి ఇష్టం వచ్చిన పని వాడిని చేయిస్తే వాడు బాగుపడతాడు. వానికి ఆ నమ్మకం నాకున్నది. వాని జోలికి నువ్వు ఓకు ఇక చెప్పి వాడిని ఇంకొకసారి ఏమనకు. వాని జోలికి ఓకు. మనతో నీకు అవసరం లేదు. నీ పని ఏదో నువ్వు చేసుకో, చక్కగా ఇంట్లో పో. నీ ఇష్టం ఉన్నట్టే వేసుకో. ఇక నేను చెప్పిన మాట ఎన్నడిన్నావు? అయిన ఇష్టం నీ ఇష్టం. రాజు అదేం పట్టించుకోకురా. నువ్వు ఆయన చెల్లు అడగ తిన్నాం. ఎందుకు బావ మొహం అట్లా పెట్టుకున్నావు? ఎవరు ఏదన్నారని నువ్వెందుకు బాధపడుతున్నావు? ఈ రోజు కాకపోతే రేపు కాకుండా ఎల్లుండి ఏదో ఒక రోజు నీకు జాబ్ వస్తా బావా. జాబ్ వస్తాను, నువ్వు సంపాదిస్తావు. ఆ నమ్మకం నాకుంది బావా. అట్లాగా స్వాతి, చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు. మా అన్ననే నేను తండ్రి అనుకున్నా, మా వదిననే నేను అమ్మలేక చూసుకున్నా. ఇప్పుడు మా అమ్మ బతుకుంటే ఈ సిచ్యువేషన్ నాకు వచ్చింది కదా, అప్పుడు గిట్లే మాట్లాడేదా? గెలుపులో నాకు తోడు ఉండేది, ఓటమిలా ముందుండి నిల్చొని నాకు సపోర్ట్ చేసేది. కానీ మా వదిన అట్లా కాదు, ఎప్పుడు చూడు నన్ను ఏదో ఒక మాట అంటూనే ఉంటుంది. నేను ఏం మాట్లాడినా దాన్ని తప్పు వెతుకుంటూ ఉంటుంది. అట్లా అయితే నేను ఎట్లా ముందుకు పోగలుగుతా స్వాతి? అయ్యో బావా, మీ వదిన గురించి తెలుసు కదా,
ఆమె ఎట్లాంటిది, ఆమె గుణం ఏంటిది అనేసి. మళ్ళా ఆమె అన్నాన్ని నువ్వు బాధపడుతున్నావా? ఒక్కటి గుర్తుపెట్టుకో బావా, ఎవరైతే మనల్ని మాటలని వెనక్కి లాగుతారో వాళ్ళ వల్లే మనం ముందరికి వెళ్తాం. అందరు మనం వెనక్కి వాళ్ళు ఉంటే ముందడికెళ్ళేలాగా అవుతాం స్వాతి. నీకు ఒకటి తెలుసా, ఒక బిల్డింగ్ ఎక్కాలంటే ప్రతి మెట్టును కిందికి దొక్కుతూనే పైనకి వెళ్ళగలుగుతాం కదా. నేను ఆ మెట్టు దగ్గర ఆగిపోయినా, పైనకి వెళ్ళే కాలు లెక్క మారలేకపోతున్నా. అదే నా ప్రాబ్లం స్వాతి. అట్లెందుకు అనుకుంటావు బావా? అట్లా అనుకుంటే నువ్వు అక్కడనే ఆగిపోతావు. ఏదైతే నీకు రాదో, ఏదైతే నీతో కాదు, దానికోసం ప్రయత్నించు. అదే కనుక జరిగితే అది నీతో జీవితాంతం ఉంటది బావా. అవును, నువ్వనేది కూడా నిజమే. ఇప్పుడు నేను చదువు గురించి, జాబ్ గురించి ఆలోచించినా కానీ నేనంటూ ఒక బిజినెస్ పెడితే నాకు ఇది పనుల్లో పెట్టుకుంటే అప్పుడు నేను సక్సెస్ అయినట్టే కదా. ఈ ఆలోచన నాకు ఇంటర్వ్యూలకి వెళ్ళి రాలే. అసలు బిజినెస్ అంటేనే తెలియని వాడు బిజినెస్ పెడతా అని అంటున్నావు. ఇదే బావా సక్సెస్ కి తొలిమెట్టు. ఇదే కనుక జరిగితే నీతో లైఫ్ లాంగ్ ఉంటది బావా. సరేనే, కానీ ఏం బిజినెస్ పెట్టాలి? నాతో అవుతుందా అది? బిజినెస్ అని ఆలోచించిందే ఇప్పుడు, దాని గురించి ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తావు? మెల్లగా ఆలోచిద్దు కానీ దానికి కావాల్సిన పెట్టుబడి గురించి తొందరగా ఆలోచించు బావా. కరెక్టేనే, ఫస్ట్ పైసలు కావాలి కదా. ఎవరిని అడుగుదాం? రమేష్ గారిని అడుగుదామా? రమేష్ గారిని పార్ట్నర్షిప్ ఉన్నాం. సురేష్ గారు ఆయనకే మనం ఇస్తామయ్యా, దగ్గర ఉంటాయి. వెంకటేష్ గారు వాడు ఇయ్యడు. ఎందుకు బావా? వాటర్కా బీర్కా? ఫుల్కే దాని కాదు, అది మన బిజినెస్ కోసం. మరి ఇక సురేష్ గారిని వాడిని వీడిని అడిగితే వాళ్ళు ఇస్తారా బాబా బిజినెస్ కు పైసలు? వాళ్ళందరినీ వదిలేసి మీ అన్నని అడుగు. మీ అన్న నువ్వు బిజినెస్ చేస్తా అంటే నీకు సపోర్ట్ చేస్తాడు. మీ అన్న మాత్రమే నీకు సపోర్ట్ చేస్తాడు. కాబట్టి మీ అన్ననే అడుగు బావా. అవును నిజమే, బయట ఎవరిని అడిగి అది లాభం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళతో మాట్లాడి పెంచుకునే బదులు మా అన్నని అడిగితే నన్ను అర్థం చేసుకుంటాడు. ఒకవేళ రేపు లాస్ అయినా కూడా మా తమ్ముడే కదా అని సపరేట్ ఉంటాడు. నేను మా అన్ననే అడుగుతానే. సరే బావా. సరే, నేను పోయేస్తా మరి. నేను ఇంటికి పోయి మా అన్నతో మాట్లాడి నీకు మళ్ళీ కలుపుతా. సరే బావా. సరే. అయ్యో, డాక్టర్ సప్పుడత్తే ఈయనే అనుకున్నా. ఎటువేండి ఈయనే? పొద్దుగల అనంగా వేంటి ఇంకా అత్తలేడు. నిన్ననే చెప్పిన చిట్టి పైసలు కట్టాలని. నిన్ననే సుగుణక్క ఫోన్ చేసి కూడా అడిగింది. వెళ్తలేవు, పొద్దుగల తెచ్చిత్తా అని చెప్పిన. ఈయనేమో ఎటో వేయండు. ఇంకెప్పుడు కట్టాలి ఏమో, ఎప్పుడు వస్తాడో ఏమో. చి, ఎటు వేయండో ఏమైంది. అరే రమేష్ గా, నిజంగా రా, నేను చెప్పినట్టు చేసినావు అనుకో ఖచ్చితంగా మనకు లాభం వస్తుంది. ఏం లేదురా, సగం పైసలు నువ్వు తీసుకురా, సగం పైసలు నేను తీసుకొస్తా. ఇద్దరం కలిసి పొత్తులో బిజినెస్ చేద్దాం, మంచిగా లాభం వస్తుంది. అరే ఈ ఒక్కసారికి నన్ను నమ్మురా, ఖచ్చితంగా నీకు లాభం చూపిస్తా. ఆ బాధ్యత నాది, సరేనా? ఇంకేందిగో నేను కూడా మా ఇంటికి పోతాన్నా. మా అన్నని అడిగి నేను పైసలు రెడీ చేసుకొని నీకు ఫోన్ చేస్తా. నువ్వు కూడా పైసలు రెడీ చేసుకో. సరేరా, నేను తర్వాత చెప్తాది. ఈ బిజినెస్ పెట్టి ఖచ్చితంగా లాభం కొట్టాలి. ఈయనకు గింతన్న తెలివిలేదు. అరే ఇది పొద్దుకి పైసలు అడిగింది, పొద్దుగల పైసలు ఇచ్చిపోవద్దా అని గింతన్న తెలివద్దా ఈయనకు? పొద్దుగల లేచి బుర్ర బుర్ర ఉరికిండు. ఏమన్నా అంటేనేమో గయ్యాలేదని అంటాడు. చి, అసలే నోట్ల నాలుకలేందని. వదినే, అన్నలేడా ఇంట్లో? ఏడున్నాడు మీ అన్న? పొద్దుగా లేచి ఏటో వేయండు. అప్పటికెళ్ళి మీ అన్న కోసమే చూస్తున్నా, ఇంకా అత్తలేడు. ఏంది వదినే, కోపం మీద ఉన్నట్టున్నావు కదా? ఏంది కోపం మీద ఉన్నానా? నేనెందుకు కోపం మీద ఉన్నా? నేను మంచిగానే ఉన్నా. అసలు నాకు కోపం వస్తుందా? అసలు కోపం అంటే ఎట్లుంటుందో కూడా నాకు తెలియదు. అట్లుంటుందని నన్ను పట్టుకుని కోపం ఉన్నా అంటాను. అయినా ఎప్పుడు లేని అన్న గురించి అడుగుతున్నావేంది? అన్నతోనేమో పని పడ్డట్టుంది కానీ మళ్ళీ ఏదో అవసరం పడ్డట్టుంది, అందుకే అన్న గురించి అడుగుతున్నావు. అవును వదినే, నువ్వు అన్నట్టు అన్నతో నాకు అక్కర పడ్డది, అందుకే అన్న కోసం వచ్చిన. అది నీకు చెప్పినా అర్థం కాదు కానీ అన్న ఎటువేండి వదినే, ఇప్పుడు అత్తడా? ఇంకేం అర్థం కావాలి? నీ గురించి నాకు మొత్తం అర్థమైంది. మీ అన్న గురించి అక్కరవాడి వచ్చినావంటే పైసల గురించి వచ్చినట్టు. ఆ పైసలు తీసుకొని మంచిగా తాగి బొడదాం అనుకున్నావు కదా? అవును వదినే, నన్ను మంచిగా అర్థం చేసుకున్నావు నువ్వు. నేను ఎప్పుడు అన్నతో అక్కరవాడి వచ్చినా పైసలు తీసుకుపోయి మా దోస్తులతో తాగకుండా తిరుగుకుంటూ ఎంజాయ్ చేసుకుని, ఇప్పుడు కూడా పైసల కోసం వచ్చిన. కాకపోతే వృధా చేయడానికి కాదు వదినే, ఒక మంచి పని కోసం, నా భవిష్యత్తు కోసం. ప్లీజ్ వదినే, అన్న ఎక్కడ ఉన్నాడో చెప్పు, చాలా అర్జెంటు. అరే నీకు ఎన్నిసార్లు చెప్పాలి? మీ అన్న ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు, ఎటువైనా కూడా తెలియదు. అట్లా కాదు వదినే, అన్నతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ప్లీజ్ వదినే, ఎక్కడున్నాడో చెప్పు. ఫోన్ చేసిన ఫోన్ కూడా కలుతలేదు. ఎక్కడున్నాడో చెప్పు వదినే. ఏమో నాకు తెలియదు ఎక్కడున్నాడో. పొద్దుగల అభిషేక్ రానన్నాడు ట్రాక్టర్ పట్టుకుపోయడానికి. మీ అన్న ట్రాక్టర్ పట్టుకొని ఇట్లా వేయండి కావచ్చు. అట్లా కాదు వదినే, ఇది ఒక్కసారి నన్ను అర్థం చేసుకో. ఊకే నన్ను మాటలు అంటారు కదా, ఏం పని లేదు పాట లేదు, తాగకుండా తిరుగుకుంటా తింటాడు అనుకుంటా.
అందుకే నాకంటే ఒక పని ఉండాలని నేను ఒకటి ఆలోచించుకున్నా వదినే. అదే అన్నతో చెప్పాలి, అన్నతో చెప్పి దానికి ఎట్లన్నా నేను మంచిగా చేసుకోవాలి వదినే. అందుకే అన్న కోసం వచ్చిన. ప్లీజ్ వదినే, అన్న ఎక్కడున్నాడు చెప్పు, నేను అక్కడికి పోతా. చెప్పిన కదా ట్రాక్టర్ పట్టుకొని పొలం కాడికి అయినట్టున్నాడు. ఎక్కడ దున్నుతుండో ఎత్తుకోపో పోయి. ఎప్పుడు పని పాట లేదు, అవసరం పడ్డప్పుడల్లా అన్న అనుకుంటే అచ్చుడు తాగుడు తిరుగుడు. ఛీ, ఈయనకు బుద్ధి రాదు. అమ్మా అయ్యా అవ్వ, పొద్దున్న టిఫిన్ చేయకపోతే మనకు టిఫిన్ చేసే అలవాటు లేదా? అవ్వ ఖాళీగా ఉన్నప్పుడు ఓట్సో బిట్సో తింటి. ఏమో ఇప్పుడు తినకపోతే పానం అంతా గవర గవర అవుతుంది. అన్నం అయిందో లేదో, ఇది వేసిందో లేదో. అలేక్యా అలేక్యా, అన్నం పెట్టుకురావే. వచ్చినవా వచ్చినవా? నీకేమైనా బుద్ధి ఉందా? నీకేమైనా తెలివి ఉందా? ఇంటికాడ ఒకటి ఉన్నది, ఏమన్నా ఆలోచించాలి, దానికి ఏదన్నా అవసరం ఉంటనేది ఏదన్నా ఉందా నీకు? మనిషిపై పుట్టినావు కానీ అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావో నాకైతే అస్సలు అర్థమైతలేదు. అగో అగో, అదేంది ఎరిలేసిన కుక్క లెక్క నా మీద మొత్తుకుంటాను? నేను పొలం కాడ పని చేసి నెరవాడి ఆగలై నేనత్తే నువ్వు నా మీద నోరేసుకుంటాన్నావు. అసలు ఏమైంది? ఏంది నేను కుక్కలు ఎక్కుడుతున్నా? నేను నీ మీద నోరేసుకొని పడిపోతున్నా. ఓ ఓవా, నలుగురు ఎవరన్నా నింటే నువ్వు అన్నది నిజం అనుకోరా? నా ఇజ్జత్ అంతా పోదా? నోరు తెరిసి ఒక్క మాట మాట్లాడినా గంతే, అదే పాపం ఉన్నట్టుందిగా. సరేతి, ఇప్పటి నుంచి ఒక్క మాట కూడా మాట్లాడా. స్కూల్లో పిల్లలు కూర్చున్నట్టు ముక్కు వినా ఏలేసుకొని కూర్చుంటా, అప్పుడైతే నీకు మంచుకుంటది. అయ్యో దేవుడా, ఒక్క మాట మాట్లాడు కూడా పాపం ఉన్నట్టుంది నీతోని. పాపం నీది కాదే, నాది. అనవసరంగా నిన్ను పెళ్లి చేసుకున్నా. సరే తీయే, ఏం మొత్తుకుంటానో గదే, ఏం మాట్లాడతానో చెప్పు. ఏంది నేను మాట్లాడేది తెలుస్తలేదా? నిన్న నీకేం చెప్పినా గుర్తులేదా? గుర్తుకు లేదే, ఆ పని మీద పడి మర్చిపోయినా. అసలు ఏం మాట్లాడుతానవే? అంతటి ఇలా నేను చెప్పింది మర్చిపో, రేపు నన్ను మర్చిపో, ఎల్లుండి ఇల్లుని మర్చిపో, ఆవులెల్లుండి మొత్తం మర్చిపో. అంతటి నేను చెప్పింది ఎందుకు గుర్తుంటది నీకు? వేరే వేరే వాళ్ళు ఎవరన్నా మాట్లాడితే చెప్పింది మంచి గుర్తుంటదేమో. ఓ దేవుడా, నా ముఖానికి నీతోనే కూడా కట్టం అవుతుందంటే ఇంకో దానికి ఏడికి పోవాలనే? ఆహా, నేనున్నా నాగుతున్నావు, లేకుంటే ఇంకో దాన్ని తెచ్చుకునేటోనివి అన్నమాట. పూర్ణి అట్టిగానే అన్నానే నేను. అంటే అట్టికి కూడా ఇంకోళ్ళని తెచ్చుకుందాం అనుకున్నాం అన్నమాట. అబ్బా, నీతో ఏది మాట్లాడినా కట్టే ఉన్నదే. గదే నాతో కట్టం అవుతుందనే ఇంకోళ్ళని తెచ్చుకుందామని ప్లాన్ వేసుకున్నావు. అరే నేను అట్లా అనలేదు, ఆ ఉద్దేశం లేదే నాకు. అది ఆ ఉద్దేశం లేని ఎట్లా అన్నావు మరి? ఆ ఉద్దేశం ఉంది కాబట్టి నువ్వు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు. ఫ్లోలో అన్ని నిజాలు బయటపడుతున్నాయి. నాకు తెలిసే ఇట్లా మాట్లాడుతున్నావు అంటే, నాకు తెలియకుండా ఎంత మందిని మెయింటైన్ చేస్తున్నావో ఏం చేస్తున్నావో. దండం పెడితేనే నాకు ఆలోచన లేదే, కళ్ళ కూడా అనుకోలే. నువ్వు చెప్పే మాట్లాడా నిండేది ఉంటే నా ఇజ్జత పోతుంది. ఎందుకే నా మీద అబద్ధాలు ఎత్తావు? ఏమో, నువ్వు మాట్లాడే మాటలు వింటే నాకేదో అనుమానం వస్తుంది. నిజం చెప్పు, నీకు అట్లాంటి ఆలోచనలు ఏం లేవు కదా? బయట ఏం చేస్తలేవుగా? ఊరు దేవుడా, ఏం లేవే అట్లాంటి ఆలోచనలు, నన్ను నమ్మే. సరేతి, ఏం లేవు కదా? నిజం చెప్పు, ఏమన్నా ఉంటే నా సంగతి తెలుసుగా నీకు. నాకెందుకు తెలియదే? నాకు తెలుసు, నువ్వు నన్ను చంపడానికి కత్తి కూడా అవసరం లేదే. నీ నోరొక్కటి చాలు నన్ను చంపడానికి. సరేతి, నిన్న పొద్దుకి చిట్టి పైసలు కట్టాలని చెప్పనే చెప్తి. సుగుణక్క ఫోన్ చేస్తే అక్క ఇలా లేట్ అవుతుంది, రేపు పొద్దుగలు ఇస్తా అని చెప్తి. నువ్వేమో పొద్దుగలు లేచి బుర్ర బుర్ర పొలానికి కడుకు ఉరుకుతివి పైసలు ఇవ్వకుండా. ఎట్లా చేసుడు? ఇంకా నయ్యం, ఆ సుగుణక్క ఫోన్ చేయలే చిట్టి పైసల కోసం, అందుకే బతికిపోయినావు. నువ్వేమో పైసలు ఇవ్వకుండా పోయినావు. నేనేం చేయాలనే? ఆ బిగాడేమో బంద్ చేసే, ట్రాక్టర్ ఖాళీగా ఉంటే ఏమవుతుంది? అందుకోసమే నేనేదో నా తిప్పలేదో నేను పడి ఏదో దుంతా అన్నా. నేను మొత్తం ఆ ధ్యాసలనే ఉంటి, ఈ ధ్యాస ఏం గుర్తున్నదే? నువ్వన్నా గుర్తు చేస్తే అయిపోవు కదా. నువ్వు ఎక్కడా ఉంటే నేను ఎట్లా గుర్తు చేయాలి? నువ్వేమన్నా ఇంట్లో ఉన్నావా? దీనికి ఏమున్నదే? ఇప్పుడు ఇత్తా, తీసుకుపోయి కట్టు. ఇంత మాత్రానికే నువ్వు గుడి చుట్టూ తిరిగి గుళ్ళకి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. సరేతి, నేను పోతా గాని ముందైతే నువ్వు అన్నం తినేవుదా. నువ్వు అన్నం తిన్నాక నేను పోయి కట్టేస్తా. సరే పా, అన్నం తిందా. ఆగో, నీ తమ్ముడు వస్తాడు. అప్పుడు నా దగ్గరికి వచ్చి పైసలు అడిగిండు, ఇప్పుడు కూడా నీ దగ్గరికి వచ్చి పైసలు అడుగుతాడు. ఒక్క రూపాయి కూడా ఇయ్యకు, నేను చెప్తున్నా. ఆడే అవసరం కొద్ది అడిగిండు, తీయరాదే. ఇంకేం అవసరం ఉంటది? తాగి తిరిగటానికి అడుగుతాడు. ఫ్రెండ్స్ తో మంచిగా తాగి తిరిగి మంచిగా రోడ్ల మీద వండటానికి అడుగుతాడు. ఇంకేం అవసరం ఉంటుంది ఆయనకు? నువ్వు ఒక్క రూపాయి ఇచ్చినా మంచిగా ఉంటుంది చెప్తాను. అన్నా, ఏమైందిరా? ఎప్పుడు వచ్చినావే?
ఇప్పుడే వచ్చిండ్రా దున్నడానికేనావా? అయితే అప్పుడు వైన అడిగిన అన్న ఇటు పోయినా అంటే దున్నడానికేనా అన్నది. నేను కూడా పొలాలకి వచ్చిన ఏదో కనిపించాను. ఎటు పోయినవురా? ఇదే మన చెరువు కిందికి. నేను పోయింది ఆ తాళ్ళలకు పోయినా కారా వెళ్ళేది దున్నడానికి. అయ్యో అటు పోయినావా? అద్దెకు రాలే అయితే. అయితే డ్రైవర్ లేడు కారా, డ్రైవర్ లేడు. ఆ అభిగాడు మధ్యలో ఏదో పోయే ఇప్పుడు పొలాలు దున్నుడు ఇబ్బంది అవుతుంది. అందుకోసం ఏదో తిప్పల పడుతున్నా కానీ సరే కానీ ఏందిరా పని ఏందిరా? అయితే ఏం లేదన్నా, ఇక మొన్నటి రాక నేను మట్టిగానే ఉన్నా కదా ఖాళీగా. ఇక నిన్న మొన్న జాబ్ కోసం కూడా ట్రై చేసిన. అదేదో సర్టిఫికెట్ ల పేరు తప్పు పడ్డది, స్పెల్లింగ్ తప్పు పడ్డదని అటు కూడా అప్లై చేసుకోవడానికి వీలు కాలే. ఇక అందుకే ఏం చేద్దాం అని బాగా ఆలోచిస్తా అంటే ఒక ఐడియా తట్టిందన్న. అదే ఇంత చదివి ఒక జాబ్ తెచ్చుకొని మళ్ళీ ఒకరి కింద పని చేసుడే కదా, మళ్ళీ ఒకరి కింద బానిస బతుకుడే కదా. అదేదో సొంతంగా నేనే బిజినెస్ పెడితే నేనే 10 మందిని పనులను పెట్టుకోవచ్చు కదా, అందరికి జాబ్ ఇవ్వచ్చు కదా. అందుకే బిజినెస్ పెడదామని ఆలోచించిన అన్న. ఈ ఆలోచన ఏదో మంచిగానే ఉంది కానీ మనకు ఆ బిజినెస్ కలిసి అంటావరా? ఇక అన్న మనకి ఏదైతే రాదో అది చేసినాం అనుకో, మళ్ళీ సక్సెస్ అయితే అది మనతో జీవితాంతం ఉంటది అన్న. అందుకే ఈ బిజినెస్ పెడదామని నేను ఆలోచించిన. అయితే దానికోసమే పైసలు అడుగుదామని నీకోసం పొద్దుగా వెయిట్ చేస్తాను. పైసలు ఉన్నాయా అన్న? నేను చూసుకుంటే తీరాదు నీకు ఎంత. సరే అన్న. అయితే అన్ని పైసలు ఏం అవసరం లేదన్న. రమేష్ గారు ఉన్నాడు కదా, వాడు అన్నాడు కదా ఇద్దరం కలిసి పెడదాంరా పార్ట్నర్షిప్ లెక్క, సగం పైసలు నువ్వుదే సగం పైసలు నీది ఎట్లా, అప్పుడు ఖర్చు కూడా తక్కువ వస్తుంది కదా, బడ్జెట్ కూడా బాగా అనిపించేది అని అన్నాడు. నేను కూడా సరే అని చెప్పిన. ఆడు కూడా వాళ్ళ ఇంట్లో అడిగి చెప్తా అన్నాడు. నేను కూడా నిన్ను అడుగుదామని వచ్చిన, కానీ పొద్దుగా నుంచి నువ్వు కలుతలేవు. ఇప్పుడు వచ్చినావు కదా అన్న, ఏమంటావు? నేను బిజినెస్ పెట్టుకోన్నా, పైసలు వెళ్తాయి కదా అన్న. నేను చూసుకుంటా తీరా, నీకు కూడా డబ్బుల విషయంలో నువ్వు బిజినెస్ చూసుకో, నేను డబ్బుల్ని అరేంజ్ చేస్తాను. సరే అన్న. అంటే ఇంకా ఏం బిజినెస్ పెడదామని ఇంకేం ఆలోచించలే, జస్ట్ అనుకున్నా బిజినెస్ పెడితే మంచిగా ఉంటదని. నేను ఆలోచించుకొని బడ్జెట్ వేసుకొని ఎన్ని పైసలు అయిపోతాయో నీకు చెప్తా అన్న. నువ్వు అప్పుడు రెడీ చేసి ఇస్తే సరిపోద్ది అన్న. సరేరా? సరేనన్న. నేను ఈ విషయం రమేష్ గారికి చెప్తా, మా అన్న ఒప్పుకున్నాడని. సరేనా? సరేరా? సరే అన్న. చూసినవా నీ తమ్ముడు ఇన్ని రోజులు రూపాయలల్లా 100లల్లా 1000లల్లా తీసుకున్నాడు నీ దగ్గర, ఇప్పుడు లక్షలకే ప్లాన్ వేసిండు. చూసినవా తాగి తిరగడానికి ఇంత మంచి ప్లాన్ వేసిండు. నువ్వు ₹1 ఇచ్చిన మంచిగా ఉండదు చెప్తున్నా. వాడంత మంచిగా చెప్తాడు కాదే, ఒకని కింద పని చేసుడు ఎందుకు, 10 మందికి పనిచ్చే బిజినెస్ చేస్తా అంటాడు. ఇంత మంచి ఆలోచన ఇంకెవరికి వస్తుంది? ఏమోతి, నీ తమ్ముడు నీ పైసలు నీ ఇష్టం. పైసలన్నీ నాశనం అయినాక అప్పుడు నా దగ్గరకు వచ్చి అప్పుడు నువ్వు చెప్పినట్టు ఇంటి అయిపోనే పైసలన్నీ నాశనం అయిపోయినాయి అని అంటావు, అప్పుడు బాధపడుకుంటుంటావు. ఇది ఎప్పుడు గిట్టే మాట్లాడుతుంది కానీ. అన్నం పెట్టే, ఆకలిదా తింటా అత్తన్నా. అగో సినాను అట్లనిగా మంచిగా దొరికిండు. ఏమైనా సినానా అదే మంచిదేనా? అయినా ఏం మంచిగుంటుంది, ఉన్న డ్రైవర్నే దిగిపోయినా. ఆ డాక్టర్ ముళ్ళక ఉంటున్నట్టుంది ఇక బడ్జెట్ అయినట్టుంది. అని దున్నుతున్నాడగా 2-3 ఎకరాలు. నేను ఉంటేనే అయితే రోజు 5 ఎకరాలు దున్నుతూ. కానీ దున్ను ఆ 100 ఎకరాల లాస్ట్ వరకు 10-15 ఎకరాలు మిగులుతాయి. అయినా నీ కుండలను కాపాడడం లేదు. కానీ ఇక నేనైతే బండి ఎక్కిన నెలకు 40,000 ఇస్తుండు. ఇంట్లోకి సామాన్ ఆయన పెట్టుకుంటున్నాడు. కానీ బండి ఎక్కినాక 20 ఎకరాలు జామ చేసిన ఉన్న సంబరపడుతుండు. సరే అని పోతున్నా, నువ్వంటే ఉట్టుకుంటావు. ఉన్న 100 ఎకరాల మొత్తం పోయినట్టుంది. అందుకే కాలు ఎడుతున్నావు. అయినా గవాన్ నాకెందుకు అనేది పోతున్నాయిగా. చూసినావు అక్క, గణేష్ నువ్వు ఎన్ని మాటలన్నా ఏది తిట్టినా ఒక్క మాట కూడా తిరిగి అనట్లేదు. లాస్ట్కి నువ్వు తింటున్నావు తిరుగుతున్నావు అనేసి అన్న కూడా ఒక్క మాట అంటలేడు. కానీ వాళ్ళ అన్న జాబ్ చేస్తా అంటే సపోర్ట్ చేస్తాడు, అంతేగాని నీ లెక్క ఏమంటలేరు అక్క. నువ్వు ఇట్లానే అనుకుంటుండు, ఏదో ఒక రోజు గణేష్ జాబ్ తెచ్చుకొని సంపాదిస్తాడు, పక్కా సక్సెస్ అవుతాడు అక్క. ఇదంతా జరిగే పని అంటావా స్వాతి? నేను ఆయనను పెళ్ళైన కాంచెలు చూస్తున్నా, ఇక్కడున్న పూచిక పుల్ల తీసి అక్కడ పెట్టలేదు. ఎప్పుడు తినుకుంటా తాక్కుంటా తిరుక్కుంటూనే ఉంటాడు. అలాంటోడు జాబ్ కొడతాడు చేస్తాడు. అయినా ఆ జాబ్ కొట్టినా ఒక 1 నెల రోజులు కూడా చేస్తాడో చేయడం నాకైతే నమ్మకం లేదు. నమ్మకం లేదా? ఎందుకు నమ్మకం లేదక్క? అంటే బావ సంపాదించిన డబ్బులన్నీ గణేష్ తీసుకెళ్లి తింటుండు తాగుతున్నాడు అనే కదా నమ్మకం లేదని అంటుంది. బయటికి వెళ్తే ఆయన మాటకు ఆయనకు ఎంత రెస్పెక్ట్ ఉన్నదని నాకు తెలుసక్క, నీకు తెలియదు. అయినా 100 మందిలో ఒక్క మాట మాట్లాడితే ఆ మాటకు తిరుగుండదు అక్క. ఆయన దగ్గర అన్ని లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. అది తెలియకనే నువ్వు బయటికి వెళ్తే
బయట గణేష్ వెళ్ళి తింటుండు తాగుతున్నాడు అనేసి ఎప్పుడైనా మీద నోరేసుకుంటావు అంతే. అవన్నీ నాకు ఎందుకు చెప్తున్నావు స్వాతి? మీ బావకు బాగానే సపోర్ట్ చేస్తున్నావు కదా. ఎవరైనా బయట కనిపించే దాని గురించి మాట్లాడతారు, అంతేగాని లోపల ఎలా ఉందో దాని గురించి అయితే మాట్లాడారుగా. గణేష్ గుణం నాకు అలా కనిపిస్తుంది కాబట్టి నేను అలా మాట్లాడుతున్నా అంతే. సరే తీయక్క, గణేష్ గురించి నీకు తెలియదు కాబట్టి ఆయన్ని తిడుతున్నావు, ఇన్ని మాటలు అంటున్నావు. ఆయన గురించి తెలిసిన రోజు అనవసరంగా ఇన్ని మాటలు అన్నా అనేసి నువ్వే బాధపడతావు అక్క. సరేపా పోదాందా. స్వాతి, ఎందుకో మాట్లాడాలని పిలిచినావు కదా, అసలు ఏంటి? అవును బావా, గణేష్ బావా ఎన్ని టింగర్ పనులు చేసినా, ఎంత తాగినా, ఏం చేసినా అస్సలు నువ్వేమంటలేవు, బాగా సపోర్ట్ చేస్తున్నావు. ఎందుకు బావా? ఎందుకంటే మా అమ్మ నాన్న చనిపోయే ముందు వాడిని నా చేతిలో పెట్టిరు. ఇక నుంచి అమ్మాయినా నాన్నైనా నువ్వే, వానికి ఎట్లాంటి కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని మా అమ్మ నాన్న చనిపోయేటప్పుడు చెప్పిరు. సో అప్పటి నుంచి నేను వానికి ఎలాంటి కష్టం రాకుండా చూడాలనే ఉద్దేశం కొద్దీ నేను వాడిని చూసుకుంటున్నాను. రేపు ఫ్యూచర్లో వాడిని ఎవరైనా చంపి వచ్చినా కూడా ఆ శిక్ష నా మీద వేసుకొని నేను లోపలికి పోతా, కానీ వానికి ఎలాంటి కష్టం రాకుండా చూస్తాను. ఎందుకంటే వాడు చిన్నోడు, వానికి ఇంకా లోక జ్ఞానం రాలేదు. వాడికి లోక జ్ఞానం వచ్చిందంటే వాడే సెట్ అవుతాడు. ఆ నమ్మకం నాకుంది, వాడు సెట్ అవుతాడు. అబ్బో బావా, గణేష్ బావ గురించి బాగానే ఆలోచిస్తున్నావు కదా. ఆలోచించాలి కదా స్వాతి, వాడు ఎంతైనా నా తమ్ముడు. నీకు విషయం చెప్పాలి, వాడు కొట్టినా తిట్టినా వాడు నీతోనే తిరుగుతాడు అంటే అందరికన్నా ఎక్కువ నిన్నే నమ్ముతాడు. కాబట్టి వాడిని నువ్వు తిట్టి చెప్తావా, కొట్టి చెప్తావా, ఎట్లయినా చెప్పు. అది నువ్వు చెప్తే మారుతాడని నమ్మకం నాకున్నది. సరే బావా, నాకు కావాల్సిన సమాధానం నీ నుండి నాకు దొరికింది. నువ్వేం టెన్షన్ పడకు బావా, నేను చూసుకుంటది. సరే స్వాతి, ఆ మాట అన్నావు, నాకు అదే చాలు. చీకటి అయ్యేటట్టుంది, నేను పోతా. సరే బావా, ఇప్పుడు దొరికినవు తీ బావా. ఇన్ని రోజులంటే నాకు సపోర్ట్ లేదు, ఇప్పుడు సపోర్ట్ ఉంది కదా. ఇప్పుడు నేను వేసే ప్లాన్తోని నువ్వు ఎట్లా మారవో నేను చూస్తా.